ఓకే. అట్ లాస్ట్ టెస్ట్ సిరీస్ లాంచ్ చేసాం. అప్పుడెప్పటి నుంచో చిన్నప్పటి నుంచి లాంచ్ చేద్దాం చేద్దాం అనుకుని టైం కుదరక మా వాళ్ళు కాక చేసింది ఏదో అన్యాయం చేయకుండా ఉండడానికి లాంచ్ చేయలేదన్నమాట. ఇప్పుడు ఎట్ లాస్ట్ టెస్ట్ సిరీస్ లాంచ్ చేసాము. క్లియర్‌గా, డీటెయిల్డ్‌గా నేను మీకు చెప్తాను అసలు ఈ టెస్ట్ సిరీస్ ఏంటి ఏంటని. ఒక్క 1 మినిట్ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సీఏ ఫౌండేషన్, సీఏ ఫైనల్. ఈ 3 లెవెల్స్ వాళ్ళ కోసం ఈ సీఏ టెస్ట్ సిరీస్ ఇది. సీఏ టెస్ట్ సిరీస్ మళ్ళీ చెప్తున్నాను. సీఏ వాళ్ళకి, సీఎంఏ వాళ్ళకి కాదు. సీఏ వాళ్ళకి మాత్రమే. సీఏ ఫౌండేషన్, సీఏ ఇంటర్ లేదా సీఏ ఫైనల్. ఈ మూడిట్లో ఏ లెవెల్స్‌లో ఉన్నా కూడా మీరు ఒకసారి ఈ వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. పూర్తిగా వినండి. నచ్చితేనే జాయిన్ అవ్వండి. లేకపోతే వద్దు, జాయిన్ అవ్వద్దు. ఓకేనా? జస్ట్ వినండి. అసలు ఏంటి కాన్సెప్ట్ ఏంటి అని పూర్తిగా చూడండి. చూసిన తర్వాత మీకు ఎలా అనిపిస్తే అలా జాయిన్ అవ్వమని పక్కాగా నేను చెప్పట్లేదు. అందులో టెస్ట్ నేను అన్ని ఇంకొకటి మాట్లాడుతాను కంగారు లేదు. ఓకే. సో ఫస్ట్ టెస్ట్ సిరీస్. అసలు ఈ టెస్ట్ సిరీస్ అసలు ఏంటి టెస్ట్ సిరీస్? బేసిక్‌గా బాగా చదువుకొని ఎగ్జామ్‌లో ప్రెజెంటేషన్ వల్ల మాత్రమే నాకు మార్క్స్ పోతుందని అనుకునేవాళ్ళు, ఒక్కసారి ఎగ్జామ్‌కి ముందు ఇంకో ఎగ్జామ్ రాసుకోవాలని అనుకుంటే అలాంటి వాళ్ళ కోసం టెస్ట్ సిరీస్ పనికొస్తది. కాదు టెస్ట్ సిరీస్ రాస్తేనే పాస్ అవుతారని ఎక్కడైనా రాసుంది? లేదు. మళ్ళీ చెప్తున్నా లేదు. మీరు టెస్ట్ సిరీస్ రాయకుండా కూడా పాస్ అవ్వచ్చు హ్యాపీగా. నేనిప్పుడు ఎప్పుడు టెస్ట్ సిరీస్‌లు రాయలేదు. ఓకేనా? కానీ ఇప్పుడు ఎక్కువ మందికి ఇది ప్రాబ్లమ్ అవుతుందని తెలుసుకొని మేము పెట్టింది. ఓకేనా? హ్మ్. సో, ఇది సీఏ వాళ్ళకి మాత్రమే. సీఏ ఫౌండేషన్ లెవెల్ అయినా, ఇంటర్ లెవెల్ అయినా, ఫైనల్ లెవెల్ అయినా. ఈ 3 లెవెల్స్‌లో ఎవరికైనా సరే ఇది వర్తిస్తుంది. ఓకే. సార్, అసలు ఈ టెస్ట్ సిరీస్ ఏంటి? అసలు ప్రాసెస్ ఏంటి? సబ్జెక్ట్ వైస్ ఎగ్జామ్స్, పేపర్ వైస్ ఎగ్జామ్స్ లేపోతే ఏంటి ఓవరాల్ ఎగ్జామా? అన్నీ చెప్తాను కంగారు లేదు. ముందు నేను ఫీజ్ చెప్పేస్తాను. ఫీజ్ చెప్పిన వెంటనే ఓడియమ్మ! ఇంత ఫీజు అని అనుకోకండి. పూర్తిగా వినండి. సర్వీస్ ఓకే అనిపిస్తే జాయిన్ అవ్వండి. నేను అందుకే చెప్తున్నా కదా! కంపల్సరీ ఏం కాదు. ఓకే అనిపిస్తే జాయిన్ అవ్వండి. లేకపోతే లేదు. ఫౌండేషన్ అండ్ ఫైనల్. ముందు ఫౌండేషన్ పక్కన పెడితే, ఫౌండేషన్ వాళ్ళకి ఫీజ్ స్ట్రక్చర్ కావాలంటే నాకు ఒకసారి ఫోన్ చేయండి. నేను మీకు క్లియర్‌గా, డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఫీజ్ స్ట్రక్చర్ గురించి ఫౌండేషన్ వాళ్ళకైతే. ఇంటర్ గాని, ఫైనల్ గాని ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటదంటే పర్ గ్రూప్‌కి మళ్ళీ చెప్తున్నాను. పర్ గ్రూప్‌కి రూ. 2,500 పర్ గ్రూప్‌కి పే చేయాలి. విత్ జీఎస్టీతో కలిపే 2,500. నేను మళ్ళీ జీఎస్టీ ఎక్స్‌ట్రాగా తీసుకోను మీ దగ్గర నుంచి. 2,500 ఇంక్లూడింగ్ జీఎస్టీ. ఓకేనా? పర్ గ్రూప్‌కి ఇది. ఓకే. గ్రూప్ అంటే 3 సబ్జెక్టులు మీకు. 3 సబ్జెక్టులకి కలిపి మాత్రమే తీసుకునే ఆప్షన్ ఉంది. సబ్జెక్ట్ వైస్ ఆప్షన్ లేదు. అట్ ప్రెజెంట్ లేదు. ఓకే. ఫస్ట్ బ్యాచ్‌కి మేమంత ఎక్కువ స్ట్రెస్ తీసుకోలేం కాబట్టి మేము కూడా కరెక్షన్స్‌కి వాటికి ఇబ్బంది అవ్వకుండా రూ. 2,500 పర్ గ్రూప్‌కి మీకు పడుతుంది. ఓకేనా? 2 గ్రూప్స్ తీసుకుందాం అని అనుకుంటే రూ. 4,800. 2 గ్రూప్‌లు కావాలని అనుకుంటే 4,800. ఒక్క గ్రూప్ అయితే రూ. 2,500. అది ఇంటర్ లెవెల్ అయినా, ఫైనల్ లెవెల్ అయినా. ప్రస్తుతానికి రెండిటికి రేట్స్ ఒకలాగే పెట్టాం మేము. ఓకే. తర్వాత ఎవ్రీ గ్రూప్‌కి మీకు తెలుసు 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఓకేనా? మళ్ళీ చెప్తున్నా, ఇందులో బేరాలు లాంటివేవి ఆడకండి దయచేసి. మీకు తెలుసు ఆబ్వియస్‌లీ మనం ఆల్రెడీ కోర్స్ ప్రైస్ 5,000 పెట్టామంటే నా సంగతి మీకు చాలా మందికి తెలుసు. 5,000కి ఆడికి ఏదో ఒక స్టోరీ చెప్తే చిన్న విషాద గాథ వదిలితే ఎలాగో 2,000కో, రూ. 1,000కి ఇచ్చేస్తారని మీకు తెలుసు, నాకు తెలుసు. ఓకేనా? తీసుకున్నోళ్ళకి తెలుసు కదా అట్‌లీస్ట్. కానీ దయచేసి టెస్ట్ సీరీస్‌లో మాత్రం ఇలాంటివి చేయకండి. ఇప్పుడు టెస్ట్ సీరీస్‌లో మాకొచ్చేది మిగిలేది ఏమి ఉండదు. ఎందుకంటే మేము జస్ట్ ఇక్కడ మీడియేటర్‌గా ఉంటున్నాం. సీఏల్‌ని పెట్టి కరెక్షన్ చేపిస్తున్నాం మేము. మొత్తం సీఏల చేత పేపర్‌ల ప్రిపరేషన్ గాని, సీఏల చేత పేపర్ కరెక్షన్ గాని అన్నీ ఏ టు జెడ్ సీఏల చేత క్వాలిఫైడ్ సీఏస్ చేత చేయిస్తాం. సో, వాళ్ళకి ఆబ్వియస్‌లీ ఎంతో కొంత పే చేయకపోతే ఆళ్ళెందుకు కరెక్షన్ చేస్తారు చెప్పండి? వాళ్ళకి పే చేయాలంటే మరి ఆబ్వియస్‌లీ మీ దగ్గర తీసుకున్న డబ్బులు వాళ్ళకి ఇచ్చినప్పటికే సరిపోతుంది. మీకు కావాలంటే నేను ఫైనాన్షియల్స్ చూపిస్తాను మీకు. మీరు డిసైడ్ అవ్వండి అప్పుడు. ఓకేనా? ఎవ్రీ గ్రూప్ 3 సబ్జెక్ట్స్ ఉంటాయి కదా! సార్ ఇప్పుడేంటి సార్ మామూలుగానే బానే ఉన్నాయి అని అనిపించొచ్చు. కొంతమందికి రేట్లు ఇప్పటికే ఎక్కువని అనిపించొచ్చు. ఇప్పటికే ఎక్కువ అనిపిస్తే నేనేం చేయలేను. బానే ఉన్నాయి అనిపించిన వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పాక మళ్ళీ అప్పుడు ఓమో! ఎంత అయితది అనుకుంటారేమో వినండి పూర్తిగా. గ్రూప్‌కి 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. ప్రతి సబ్జెక్ట్‌కి 3 పేపర్స్ మాత్రమే అవుతాయి. మళ్ళీ చెప్తున్నా. ప్రతి గ్రూప్‌కి 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. 3 సబ్జెక్ట్స్‌కి 3 పేపర్స్ అవుతాయి. ఇప్పుడు మొత్తం 9 పేపర్స్‌కి మీరు కడుతున్న అమౌంట్ ఇది. ఓకేనా? ఈ 9 పేపర్స్ కూడా ప్రతి పేపర్ కూడా 100 మార్క్స్ పేపరే. వినండి. ఆవేశపడొద్దు. వినండి పూర్తిగా. 9 సబ్జెక్ట్స్‌కి 9 పేపర్స్‌కి 9 పేపర్స్ కూడా 100 మార్క్స్ పేపరే. ఇందులో ఫస్ట్ పేపర్ ఉంటది కదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫర్ తీసుకుంటాను. లేదా అకౌంట్స్ తీసుకుందాం. ఇద్దరికీ అర్థమయ్యే భాషలో. సీఏ ఇంటర్‌వ్యూ‌లకి, సీఏ ఫైనల్‌కి. అకౌంట్స్ లాంటి పేపర్ ఏదైనా ఉందనుకుందాం. కాసేపు అనుకుందాం. అకౌంట్స్ 30% మెయిన్ టాపిక్స్ అని మేమిస్తాం కొన్ని. మేమిప్పుడు చెప్తాం. మీకేవి మెయిన్ టాపిక్స్ ఏంటనేది.
ఆ మెయిన్ టాపిక్స్ మీద మాత్రమే 100 మార్క్స్ పేపర్ అవుతాయి ఫస్ట్ సెట్. సెకండ్ పేపర్ 70% సిలబస్ అంటే మెయిన్ టాపిక్స్ తో పాటు ఇంకా ఎక్స్ట్రా ఒక 40% సిలబస్ కూడా కవర్ చేసి మొత్తం 70% సిలబస్ మీద సెకండ్ ఎగ్జామ్ అవుతుంది. ఇది కూడా 100 మార్క్స్. థర్డ్ ఎగ్జామ్ 100% సిలబస్ మొత్తం ఏ టు జెడ్ ప్రతిది ఏ కేటగిరీ బి కేటగిరీ సి కేటగిరీ ఏం లేవు. బేసిక్ మొత్తం అన్ని కలిపి 100 మార్క్స్ పేపర్ ఒకటి రాస్తారు. మీరు ఒక గ్రూప్ తీసుకుంటే అందులో ఒక సబ్జెక్ట్ కి 3 పేపర్లకి 3 రాయాలి. రాయకపోతే ఇటు సంపేత్తరా? సంపేము. రాస్తేనే మీరు పాస్ అవుతారా బాబు! మేము అట్లీస్ట్ పాస్ అవుతారా లేదా? రాస్తే పాస్ అయిపోతారని చెప్పం. మీ సినిమా ఏంటని ముందే చెప్తామంటున్నా అంతే. ఓకేనా? అంటే ఐసీఐలో ఎలా అయితే కరెక్షన్ అవుతదో సేమ్ కరెక్షన్ ప్యాటర్న్‌తో మేము కరెక్షన్ చేస్తాము. అది మాది పూచి. మాది బాధ్యత. మీరు ఒక అంటే ఇప్పుడు టెస్ట్ రాసాక మీరు మీరు ఒక గ్రూప్ టెస్ట్ సిరీస్ కట్టారు. 3 సబ్జెక్టులు రాసారు. 3 సబ్జెక్టులకి 3 పేపర్లు రాసారు కదా! మొత్తం 9 పేపర్లకి 9 అటెండ్ అయ్యారు. 9 పేపర్‌లో 9 కూడా ఒక 50+ 60+ వస్తున్నాయి. అంటే బేసిక్‌గా అగ్రిగేట్ కూడా పాస్ అవుతున్నారు మీరు బేసిక్‌గా. అగ్రిగేట్‌గా చూసినా కూడా మీరు పాస్ అవుతున్నారు. అయినా కూడా మీరు ఫెయిల్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా చాలా తక్కువ అని చెప్తున్నాను నేను. ఓకేనా? మీరు మన ఇంటర్నల్ ఎగ్జామ్‌లోనే పోయిందనుకోండి, ఎక్స్టర్నల్ ఖచ్చితంగా పోద్దని ఫిక్స్ అయిపోవచ్చు మీరు. అంత గట్టిగానే కరెక్షన్ చేస్తాం. దిగితే గట్టిగా దిగుతాం. లేకపోతే అన్నీ మూసుకొని కూర్చుంటాం. ఓకేనా? మళ్ళీ చెప్తున్నా. ఒక గ్రూపే తీసుకోవాలి. ఒక సబ్జెక్ట్ తీసుకోవడానికి అవ్వదు. గ్రూప్ తీసుకుంటే 3 సబ్జెక్ట్స్‌కి 3 సబ్జెక్ట్స్ రాయాల్సిందే. 3 సబ్జెక్ట్స్‌కి 3 పేపర్స్ అంటే 9 పేపర్స్ మీరు మొత్తం రాయాలి. 9 పేపర్స్ కూడా 100 మార్క్స్ పేపర్సే. ఆ ఒక్క పేపర్ కూడా ఫస్ట్ పేపర్ అందులో 3 సెట్స్‌లో ఫస్ట్ సెట్‌కి 30% ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రమే ఉంటాయి. సెకండ్ సెట్‌లో 70% సిలబస్ ఉంటది. థర్డ్ సెట్‌లో 100% సిలబస్. నేను మీకు ఇస్తాను. ఇప్పుడు సిలబస్ ఏంటో కూడా నేను మీకు కింద డ్రైవ్ లింక్‌లో అటాచ్ చేస్తాను. మీరు క్లియర్‌గా అవి చూసుకున్నాకనే అన్నీ ఓకే. అది మీకు కింద లింక్ ఉంటది. ఆ లింక్ కూడా చూసుకున్నాకనే ఓకే అనిపిస్తేనే మీరు జాయిన్ అవ్వాలి. ఓకేనా? నెక్స్ట్. దీనివల్ల ఏంటి ఉపయోగాలు ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్ ఆబ్వియస్‌లీ టైమ్ మేనేజ్‌మెంట్ తెలియడానికి ముఖ్యంగా అయితే ఇదే. ముఖ్యంగా ఇదే. టైమ్ మేనేజ్‌మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ యాస్పెక్ట్ కాబట్టి టైమ్ మేనేజ్‌మెంట్ ఎలా చేయాలి, ఏంటి అని తెలియాలి కాబట్టి మీకు టైమ్ మేనేజ్‌మెంట్ కోసం ఇది బాగా పనికొస్తది. క్లియర్‌గా మేమైతే మిస్టేక్స్ ఐడెంటిఫై చేసి ప్రతి మిస్టేక్ కింద ఏంటి తప్పు, ఎందుకు తప్పు, ఏంటని క్లియర్‌గా రాసి, క్లియర్‌గా అనలైజ్ చేసి, క్లియర్‌గా ఆ మిస్టేక్ మళ్ళీ ఇంకోసారి జరగకుండా ఉండడానికి మీకు హెల్ప్ చేయడానికి ఏమేం చేయాలో అన్ని స్టెప్స్ చేస్తాం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆబ్వియస్‌లీ కొంచెం బూస్ట్ అవుద్ది. ఎంత కాదనుకున్న ఎగ్జామ్ టైమ్‌కి. మెమరీ రిటెన్షన్ ఇలాంటివన్నీ కొంచెం ఓవర్ యాక్షన్ ఇవన్నీ. కొంచెం ఇంగ్లీష్ పదాలు ఎతికిసి పెట్టేసాం మేము. ఓకేనా? ఇవన్నీ మీకున్న బెనిఫిట్స్ ఇవన్నీ. స్ట్రాటజీ ప్రిపరేషన్‌కి మీకు కొంచెం ఈజీగా ఉంటది. మినిమమ్ ఇంక్రిమెంట్ ఒక 7-10 మార్క్స్ అయినా సరే మీరు ఈ టెస్ట్ సిరీస్ వల్ల ఉపయోగం అనేది ఉంటది గానీ, నష్టం అయితే అక్కడ లాభం జరిగినా, జరగకపోయినా నష్టం అయితే జరగదురా మా వాళ్ళు మీకెప్పుడు అది గుర్తుపెట్టుకోండి. ఎప్పటికి ఒక ఒక రూపాయి నష్టం కూడా చేయం మేము. ఓకేనా? మీకు అట్‌లీస్ట్ క్లియర్ పిక్చర్ అయినా ఇచ్చేస్తాము. లేదా ఏదో ఒక విధంగా ఉపయోగపడిందిరా అనైనా చెప్పిస్తాం గానీ, మీ నోటి నుంచి ఆ మాట మాత్రం అనిపించుకోము. ఓకేనా? తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మీకు చెప్పాను నేను 2500 పర్ గ్రూప్‌కి బోత్ గ్రూప్స్ కావాలంటే 4800 దీంట్లో డిస్కౌంట్స్ అయితే ఏముండవు. ఓకే. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నేను మీకు నంబర్స్ చెప్తాను. 8331824006 నంబర్‌కి గాని 8247056306 4 ఇది. ఈ నంబర్ కానీ ఈ 2 నంబర్స్‌లో దేనికి కాల్ చేసినా కూడా మేము రెస్పాండ్ అవుతాము. మేము మీకు టెస్ట్ సీరీస్‌లో ఎన్రోల్ చేస్తాం. సార్ మరి ఎగ్జామ్ ఎప్పుడవుతుంది? అసలు ఈ ఎగ్జామ్స్ 9 పేపర్స్ అన్నారు కదా! ఒక గ్రూప్‌కి. ఒక గ్రూప్‌కి 9 పేపర్స్ అంటే ఎప్పుడవుతాయి ఎగ్జామ్స్? ఎప్పుడవుతాయి జాగ్రత్తగా వినండి. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆహ్, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెస్ట్ సీరీస్ అయితే లాంచ్ అవ్వడం ఈ రోజే లాంచ్ అయిపోద్ది. మీరు తీసుకోవాలనుకుంటే ఇప్పుడే మీరు యాప్ ఓపెన్ చేస్తే ఈ వీడియో చూసిన టైంకి యాప్‌లో కనిపిస్తే మీరు అందులో పర్చేస్ చేసేయొచ్చు. పేపర్స్ 20థ్ నుంచి అప్‌లోడ్ అవుతాయి. 20థ్ తర్వాత అప్‌లోడ్ అవుతాయి. 9కి 9 పేపర్స్ ఒకేసారి అప్‌లోడ్ అయిపోతాయి. మీకు ఎప్పుడు కంఫర్టబుల్ అనిపిస్తే అప్పుడు రాయొచ్చు ఈ 9 పేపర్స్. ఎప్పుడు కావాలంటే అప్పుడు. నువ్వు ఒకే రోజు కూర్చొని రాసేత్తన్నా రాసుకో. నీ ఓపిక. రాయలేవులే. నీకెప్పుడు ఓపిక దాన్ని బట్టి నువ్వు నువ్వు ఎప్పుడు కావాలంటే ఇప్పుడు ఐడెంటిఫై చేసుకొని నువ్వు రాసుకోవచ్చు. నీ పేపర్ నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని నువ్వు రాసుకోవచ్చు డౌన్‌లోడ్ చేసుకొని. డౌన్‌లోడ్ చేసిన పేపర్ రాసాక 3 అవర్స్‌లో కరెక్ట్‌గా. డౌన్‌లోడ్ చేసిన పేపర్ మళ్ళీ చెప్తున్నా. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు రాసుకోవచ్చు కాబట్టి 3 అవర్స్ టైమ్ లిమిట్ మీకు చెక్ చేయడానికి మీకు పోర్టల్‌లో పెడతాం మేము 3 అవర్స్‌లో అప్‌లోడ్ చేసేయాలని. టైమ్ లిమిట్ లోపల మీరేం చేయాలి? పేపర్ అప్‌లోడ్ చేసేయాలి. ఫోటోస్ తీసి అప్‌లోడ్ చేసేయాలి. నేను మీకు ఒక ఎక్స్‌ట్రా 10 మినిట్స్, 15 మినిట్స్ ఇస్తాను. ఈ ఫోటోస్ తీయడం ఇదంతా పేపర్‌కి. ఓకేనా? సో, 3 అవర్స్ 10 మినిట్స్ అలా ఉంటది మీకు టైం. సో, మీరు పేపర్ రాసేసి అది అప్‌లోడ్ చేసేయాలి. అప్‌లోడ్ చేసేస్తే మేము వితిన్ 3 డేస్ మాక్స్
3 డేస్ లోపల మీ ఆన్సర్ షీట్ మీకు అందులోనే కనిపించేస్తది. మొత్తం విత్ కరెక్షన్‌తో సహా, కామెంట్స్‌తో సహా. ఓకేనా? సో, దాన్ని బట్టి ఏమేమి అర్థమవ్వాలో అది మీకు అర్థమవుతది. అది మీరు అంటే క్లియర్‌గా అర్థమైపోద్ది మీకు. ఓకే. ఇలా ఉంది, ఇలా ఉంది సిట్యుయేషన్ ఏంటి అనేది మీకు అర్థమైపోద్ది. ఓకేనా? లేదు ఇంకో నేను అంటే ముందే చెప్పేస్తున్నా. ఇప్పుడు నేను మీకు క్లియర్‌గా ఈ టెస్ట్ సీరీస్ అప్పుడు మీకు ఆబ్వియస్‌లీ కొంచెం నా కాంటాక్ట్ కూడా ఉంటుంది మీకు. సో, ఆహ్, ఇంకేమైనా ఇంప్రూవ్ చేసుకోవాలన్నా ఏదైనా నేను అప్పటికప్పుడు సజెషన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను. కానీ మాక్సిమం పేపర్‌లోనే ఇచ్చేస్తాం మేము మళ్ళీ. ఇంకా మీకు ఎక్స్‌ట్రా ఎఫర్ట్ ఉండదు. బేసిక్‌గా పేపర్‌లోనే అన్నీ రాసేసి ఉంటాం. ఓకేనా? తర్వాత మీరనుకోవచ్చు. సార్ 9 పేపర్‌లకి 2,500 అంటే ఇట్స్ వెరీ హ్యూజ్ అమౌంట్ అని మీరనుకోవచ్చు. వినండి. 2,500లో నేను యాప్‌లో లాంచ్ చేస్తే నాకు 500 కమిషన్ పోద్ది. సో, రూ. 2,000 మిగులుతుంది బేసిక్. రూ. 2,000 రూ. 200 అందులో పేపర్స్‌కి ప్రిపేర్ చేయడానికి వాళ్ళందరికీ మరి డబ్బులివ్వాలి కదా! ఆ ఖర్చులన్నీ పోను 1800 మిగిలిందనుకుందాం. కాసేపు అనుకుందాం. 1800 డివైడ్ బై 9 అంటే ఎంత? రూ. 200 పర్ పేపర్. పర్ పేపర్‌కి రూ. 200. సీఏ కరెక్షన్ చేయాలంటే అట్‌లీస్ట్ 120, రూ. 130 ఆళ్ళకిచ్చేయాలి. మాకు మిగిలే బొచ్చుడు ఏం ఉండదిక్కడ. ఓకేనా? తిరిగి మాకింకా యాప్‌లో లాంచ్ చేసినందుకు ఖర్చులు గాని, ఈ అడ్వర్టైజ్‌మెంట్ తొక్క తోటకూర ఈ ఖర్చులకే పోతాయి. కేవలం మేము మే అటెంప్ట్‌కి మాత్రం ఇది లాంచ్ చేస్తున్నాం. మేలో మాకు బానే రెస్పాన్స్ వచ్చిందనుకోండి. దాన్ని బట్టి మేము ఫర్దర్‌గా కంటిన్యూ చేయాలో ఆలోచిస్తాం. చేయాలా లేదా? సో, బేసిక్‌గా ఈసారి మాత్రం గట్టిగా చేద్దామని అనుకున్నాం గాబట్టే ఇప్పుడు దిగాం. ఓకేనా? సో, ప్రస్తుతానికి రేట్లయితే మేము పెట్టింది రీజనబులే. మీరు కావాలంటే ఒక నార్త్‌లోనే ఏదో ఒక అప్లికేషన్స్ ఉంటాయి గదా! సీఏ టెస్ట్ ఏవో ఒకటి ఉంటాయి గదా! ఆ అప్లికేషన్స్ ఓపెన్ చేసుకోండి. ఆఫ్‌కోర్స్ మీరనొచ్చు. సరే ఈళ్ళిక్కడ ఈ పలానా దగ్గర ఎంత తక్కువకి చేస్తున్నారు. ఈళ్ళు పలానా దగ్గర మేమైతే చేయలేము అంత తక్కువకి. మేము ముందే ఓపెన్‌గా చెప్పేస్తాం కదా! మేము అంత తక్కువకి చేయలేం. మేమిప్పుడు ఎక్స్‌ట్రా ఎఫర్ట్ పెట్టాలంటే ఆ మాత్రం మాకు కొంచెం కనీసంలో కనీసం మాకు మాకు లాభం రాకపోయినా పర్లేదు. తిరిగి మేము జేబు నుంచి పెట్టుకునేంత ఏది పోలేదు మేమింక. అది మ్యాటర్. ఓకేనా? సో, ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ పక్కన పెట్టండి. మీరు కొంచెం ఇక్కడ ఎఫర్ట్ అనేది ఇంపార్టెంట్. సో, మీకు ఖచ్చితంగా మీకు ఉపయోగం అనేది ఖచ్చితంగా జరుగుతది. ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను తీసుకుంటే గ్రూప్ వైస్ తీసుకోవాలి. లేకపోతే లేదు. ఓకే. క్లియర్? అది మ్యాటరు. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఇంకేదైనా ప్రాబ్లమ్స్ గాని, ఇష్యూస్ గాని ఏమైనా అనిపించినా మీరు నాకు ఇక్కడ నంబర్ ఇచ్చాను. ఆ నంబర్‌కి కాల్ చేయొచ్చు. నేను మీకు టెస్ట్ సీరీస్‌కి సిలబస్ అనేది నేను కింద పెడతాను నేను క్లియర్‌గా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను మీకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. సీఏ ఫైనల్ ఐడీటీ సిలబస్ తీసుకుందాం కాసేపు. నేను మీకు చూపిస్తాను. 30% సిలబస్‌లో ఏవేవి ఎగ్జామ్స్ అవుతాయి? 70% సిలబస్‌లో ఏమేమి ఎగ్జామ్స్ అవుతాయి? 100% సిలబస్‌లో అన్ని చాప్టర్స్ అవుతాయి. 30% సిలబస్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. చార్జ్ ఆఫ్ జీఎస్టీ అవుద్ది. ప్లేస్ ఆఫ్ సప్లై, ఎగ్జంప్షన్స్, టైమ్ ఆఫ్ సప్లై, వాల్యూ ఆఫ్ సప్లై, ఐటీసీ, అకౌంట్స్ అండ్ రికార్డ్స్ ఇవేవి. ఇవి మాత్రమే అవుతాయి. దాంతో పాటు కిందకొస్తే మీరు వాల్యుయేషన్ అండర్ కస్టమ్స్, కస్టమ్స్ డ్యూటీలో ఒక 3 చాప్టర్‌లు. ఇవి మాత్రం 30% సిలబస్‌లో అవుతాయి. 70% సిలబస్‌లో ఎక్స్‌ట్రాగా సప్లై ఒకటి కలుస్తది. రిజిస్ట్రేషను, టాక్స్ ఇన్వాయిస్, పేమెంట్ ఆఫ్ టాక్స్ తర్వాత ఈ ఎలక్ట్రానిక్ కామర్స్ ట్రాన్సాక్షన్స్ అంటే మన టీసీఎస్‌లో తొక్క తోటకూర అన్ని, రిటర్న్స్ చాప్టర్ ఇలాంటి ఎక్స్‌ట్రా కలుస్తాయి కొన్ని. కొన్ని సి కేటగిరీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తున్నాను. నేను ఏబీసీ కేటగిరీలు చెప్పట్లేదురయ్యా. నేను మీకు ఎగ్జామ్ ఏ విధంగా పెడతానో చెప్తున్నాను. మళ్ళీ చెప్తున్నా. అసెస్మెంట్ అండ్ ఆడిట్, ఇన్స్‌పెక్షన్, డిమాండ్స్ అండ్ రికవరీ ఇవన్నీ లాస్ట్ పేపర్‌లో అవుతాయి మీకు. ఓకేనా? సో, అలా 30% సిలబస్, 70% సిలబస్, 100% సిలబస్. 3 ఎగ్జామ్స్ అవుతాయి మీకు. ఓకే. క్లియర్? ఇది మ్యాటర్. ఇదే నేను చెప్పాలనుకుంటుంది. సో, ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవుతారు. లేకపోతే లేదు. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అవుతదని అనిపించినప్పుడు మీరు రిఫర్ చేయండి. ఓకేనా? సో, మళ్ళీ చెప్తున్నాను. అమౌంట్ గురించి ఆలోచించకండి. నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను. ఖచ్చితంగా మనం చార్జ్ చేస్తుంది చాలా మినిమమ్ అమౌంట్. ఓకే. క్లియర్? అది మ్యాటర్ అనమాట. సో, ఇంతకు మించి చెప్పడానికి ఏం లేదు. ఇది చెప్దామనే ఇది వీడియో చేస్తున్నాము. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కాంటాక్ట్ చేయండి. మీకు ఈ 30% ఈ సిలబస్ ఏదైతే ఉందో, ఇది ఎంత సిలబస్ ఏంటి అని కూడా మీకు తెలియాలని అనుకున్నా కూడా, నేను మాక్సిమం యూట్యూబ్ లింక్‌లోనే డిస్క్రిప్షన్‌లోనే పెట్టడానికి ట్రై చేస్తాను. ఒకవేళ అక్కడ నేను పెట్టలేకపోయినా కూడా మీకు సెపరేట్‌గా నేను మీకు మీరు నాకు ఫోన్ చేస్తే నేను మీకు ఈ 3 సిలబస్ కూడా పంపించేస్తాను నేను మీకు. ఓకేనా? అది. అది మ్యాటరు. ఓకే. ఓకే ఫ్రెండ్స్. బాయ్. మళ్ళీ చెప్తా మే అటెంప్ట్‌కి ఇది వర్తిస్తది. మే అటెంప్ట్‌కి మాత్రమే. మళ్ళా తర్వాత మారొచ్చు మళ్ళీ పేపర్ కేటగరీస్ కూడా. సో, మే అటెంప్ట్‌కి తయారు చేసుకున్న పేపర్స్ ఇవి. సో, మే అప్లికబుల్ రేట్స్ గాని సజెస్టెడ్ ఆన్సర్స్ కూడా ఉంటాయి రోయ్ మర్చిపోయాను. సజెస్టెడ్ ఆన్సర్స్ కూడా మీకిస్తాం. ఓకే. ఓకే ఫ్రెండ్స్. బాయ్. హావ్ ఎ నైస్ డే. బాయ్. బాయ్.